పాలనలో వైఫల్యాలు అనేవి సర్వసాధారణం. రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వాలకు సంక్షోభాలు ఎదురవుతాయి. వాటిని మరింత జటిలం చేసుకోవడం కంటే పరిష్కార మార్గం చూపించుకోవడం అనేది ఉత్తమం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు అదే చేశారు. గత కొద్ది రోజులుగా దేశంలో ఇండిగో విమాన సంక్షోభం ఎదురైంది. లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సహజంగానే దీనిని భూతద్దంలో పెట్టి చూపి రామ్మోహన్ నాయుడుకు అదే పనిగా కించపరచడం ప్రారంభించారు ప్రతిపక్షాలు. ఒక యువనేతగా జాతీయ స్థాయిలో ఎదుగుతున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడు సంయమనంతో వ్యవహరించారు. ఎక్కడైతే విమర్శలు ఎదుర్కొన్నారో అక్కడి నుంచే నివృత్తి చేసే పనిని మొదలుపెట్టారు. విమర్శించిన వారి నోటి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. నిజంగా ఈ విషయంలో రామ్మోహన్ నాయుడుకు అభినందించాల్సిందే. ఎందుకంటే విమాన సంక్షోభం కాబట్టి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్ తన కంపెనీలో సంక్షోభాన్ని చివరిదాకా దాచింది. దాని పర్యవసానమే ఇంతటి పరిస్థితి. ప్రధానంగా నేషనల్ మీడియాకు రామ్మోహన్ నాయుడు వ్యతిరేకం కావడానికి జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి ఒకరు. ఆయన బీజేపీ జర్నలిస్టు. బీజేపీ కోసం ఎవరినైనా బలిపశువు చేయగల సమర్థత ఈ పాత్రికేయుడి సొంతం. ఉగ్రవాదుల దాడి ఈయనకు కనిపించలేదు. రైలు ప్రమాదాలు ఈయనకు కనిపించలేదు. పైగా వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహులు అన్న ముద్ర వేయడానికి కూడా వెనుకడుగు వేసేవారు కాదు. కానీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడుపై బురద జల్లారు. కనీసం దానిని కడుక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా తప్పుబట్టారు. అయితే ఆయన విషయాన్ని పక్కన పెడదాం. ఇండిగో విమాన సంక్షోభాన్ని చక్కదిద్దారు రామ్మోహన్ నాయుడు. 10% సర్వీసులను ఇతర ఎయిర్లైన్స్ కు అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు ఇంతటి సంక్షోభానికి కారణం, ఎందుకలా జరిగింది, తీసుకున్న దిద్దుబాటు చర్యలేంటి, భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా తీసుకున్న చర్యలేంటి అనేవి వాటిని వివరిస్తున్నారు కింజారపు రామ్మోహన్ నాయుడు. నేషనల్ మీడియా ద్వారా టైమ్స్ నౌ నుంచి ఇండియా టుడే దాకా అన్ని ఛానళ్లకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసలేం జరిగింది అనే దానిపై వివరణ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తన ప్రశ్నలు, అవమానకర వ్యాఖ్యలు ఎదురవుతున్నా లెక్క చేయడం లేదు. చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేక ముద్రపడిన మీడియాకు సైతం ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు ఇస్తున్న నివృత్తికరమైన సమాధానాలను చూసి బీజేపీని వ్యతిరేకించే రాజీవ్ సర్దేవ్ షాయి సైతం ఆయనను అభినందించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తప్పులు జరగొచ్చు, కానీ వాటిని సరిదిద్దుకునే తీరులో కూడా కొందరు సమర్థత చూపుతారు. ఈ విషయంలో మాత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అభినందనలు అందుకుంటున్నారు.